మిత్రమా, ఈ సమాజంలో ఎక్కువ మాట్లాడితే నోటు దురుసు అంటారు. మౌనంగా ఉంటే వీడికి చాలా పొగరు అంటారు. కోపంగా ఉంటే కోపిష్టి అంటారు. శాంతంగా ఉంటే పౌరుషం లేనివాడు అంటారు. కష్టపడి అధికంగా పనిచేస్తే డబ్బుపై ఆతృత అంటారు. ఏమీ చేయకుండా ఉంటే జులాయిగా తిరిగేవాడు అంటారు. తన కోసం ఆలోచించుకుంటే స్వార్థపరుడు అంటారు. ఎదుటివారి కోసం ఆలోచిస్తే వీడికెందుకురా అంటారు. మిత్రమా, ఈ సమాజం ఏం చేసినా ఎత్తుపొడుస్తుంది, చెయ్యకపోయినా ఎత్తుపొడుస్తుంది. అలాంటి సమాజంలో బ్రతికి మన స్నేహితుడి గురించి ఎవడో చెప్పిన మాటలు విని నీ వెలలేని స్నేహాన్ని దూరం చేసుకుంటావా? 1000 పుస్తకాల కన్నా ఒక మంచి స్నేహితుడు ఉంటే మిన్న అన్నాడు ఒక గొప్ప మేధావి. మన జీవితంలో ఎంతమంది స్నేహితులు వచ్చిపోతుంటారు, కానీ మన క్షేమం కోరి వచ్చే స్నేహితుడు ఎక్కడో ఒక దగ్గర మాత్రమే దొరుకుతాడు. అలాంటి స్నేహితుని వదులుకుంటావా? కోల్పోయిన స్నేహాన్ని కోరుకొని తమకు దగ్గరవ్వాలనే ముందుకు వచ్చే మిత్రుడిని తిరస్కరించే ఓ మిత్రమా, వీటన్నిటినీ విడిచిపెట్టి ఒక్కసారి ఆలోచించి చూడు. నీతో గొడవపడి విడిపోవాలనుకునేవాడు నీ మిత్రుడు కాదు, కానీ స్నేహం కోసం అన్నీ మరిచి మళ్ళీ తిరిగి వచ్చాడంటే అతను నిన్ను ప్రపంచంగా అనుకొని వచ్చాడు. అలాంటి వాడిని వదులుకుంటావా? ఆలోచించు. ఒక్కసారి ఆ మిత్రుని మనసారా క్షమించి చూడు. వాడు నిన్ను గుండెల్లో పెట్టుకుంటాడు. ప్రేమ కోసం ప్రాణాన్ని ఇచ్చేవారు కాదు మిత్రమా, స్నేహితుడి కోసం ప్రాణమిచ్చే స్నేహితుడిని సంపాదించుకుని వాడు అవుతావు. నీ మిత్రుడి కంటిలో కన్నీరు నింపుతావో, వాడి పెదవులపై చిరునవ్వు నింపుతావో అంతా నీ చేతుల్లోనే ఉంది.